ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా నిర్మలము, తన సరిదిద్దు వారందరికీ ఆయన కీడెము అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మ రాత్రి తెలిసి ప్రార్థన చేసి విశ్వాస చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే శ్వాసపడిన అక్కడ దినం కూడా దేవుడిని మనం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాము, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపలను పూర్తి రాశారండి. ఇంకో ఉపాసపాదన చేస్తున్నాం కదా అండి. ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడిని మనం శరణు వచ్చి ఉన్నాం కాబట్టి మనందరికైనా ఆయన కేడమని చెప్పేసి దేవుడు మాట యథార్థవంతుడు, ఆయన వాగ్దానం నెరవేర్చేది అనమాట. ఆయన వాక్ నిర్మలం అనమాట. అయితే దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే కీర్తన కింద 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 కరిగి ఊదిన మరి వెండి ఎంత పవిత్రములో అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అనమాట. ఇంకా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతివరుడు, యథార్థవంతుడు అని చెప్తున్నారండి. ఇంకా మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో, దేవుని మాటలని పుట్టము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కీడెము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారులు మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోమాట. ఆయనే మన కోట కొండ, రక్షించే దేవుడు అని. అయితే ఇక్కడ ఇంకా కీర్తన కింద 18వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ సహాయం వలన నేను సైన్యం జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారం దాటుతును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ వచనాలన్నీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును మరి నమ్ముకునే వారికి ఆ రక్షణ మరియు భద్రత కల్పిస్తానని స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఆయన నమ్ముకున్నాం కాబట్టి యథార్థవంతుడైన యెహోవా నిర్మలము, తన సరిదిద్దు వారికి ఆయన కీడెము అనమాట. వాగ్దానం నెరవేర్చే మన దేవుడు. ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఓనద్ర సశక్తి మంద్ర ఘనమైన మనకి తీసుకుందండి. అది మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకు అవసరం తెచ్చిన కోరికలు తెచ్చండి. ఆయన చిన్న బిడ్డలు మంచి జరిగింది దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ప్రజలకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. పేదలంలో కొన్ని వాదచ్చండి కొన్ని వారు లేనెత్త రక్షణ తెచ్చండి. వనసులు బలపరిచిన వనకాలం మీకు కాడమిట కృప చూపండి. మీరు త్వరనే మీ శ్రేణి మీద చదవండి కృప చూపుని ఎత్తబడి ఉండే భాగం తెచ్చమని మా ప్రభు పేరుచండి. ఇసుకృష్టమైన అడుగు పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరం ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించమని మనం చేసుకున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.